ఏ డిస్టర్బెన్స్ లేకూడదు, ఎందుకంటే యూట్యూబ్ లో ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. లేదా ఇమానుయల్ గారు వచ్చి ఇంకా వాక్యం వినిపిస్తారు. మ్యాన్ మంచిది. చక్కగా తమ్ముడు చెప్పినట్లు ప్రతి ఒక్కరు కూడా పెన్ తీసుకొని చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటలు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా వాక్యం చెబుతున్నప్పుడు ప్రశ్నలు అడిగినప్పుడు మాత్రమే మ్యూట్లో నుండి తీసి సమాధానం చెప్పండి. తర్వాత యథావిధిగా మీరు మ్యూట్లో పెట్టేసేయండి. ఎందుకంటే కొన్ని డిస్టర్బెన్స్లు వస్తున్నాయి, అవి రాకూడదని అందరూ వాక్యాన్ని వినాలనే ఆలోచనతో అలా చెప్పడం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా తలలు వంచి, అయ్యా నాతో కొద్ది నిమిషాలు మీరు మాట్లాడండి అయ్యా అని అందరము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, శక్తివంతుడు అయిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. మీరు మాట్లాడే దేవుడని మేము నమ్మి నీ వైపు చూస్తున్నాం ప్రభా. మీరు కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి అయ్యా. మీ మాటలకై మేము ఎంతో ఆశగా ఉన్నాం ప్రభా. మీ మాటలకై మేము ఎదురు చూస్తున్నామయ్యా. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నీ వాక్కుతో మమ్మల్ని నింపండి. ప్రతి విధమైన ఆటంకములను, అవరోధములను తొలగించండి. నీ దాసును మరుగుపరచండి, పరిశుద్ధపరచండి. నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 26, 27 చదువుకుందాం. దివ్యవాక్యములు అనగా ఉమ్. అనగా యుగ యుగములలో నీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా నిరీక్షణయై ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. మర్మం అనేటువంటి మాటను మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం. మర్మాలు, మర్మము అని. మర్మము అంటే ఏంటి అసలు? గూఢమైనది. వెరీ గుడ్. అంటే గతములో పూర్తిగా అర్థము కానిది, గూఢమైనది లేదా మరుగైనది, అందరికీ అర్థము కానిది, అందరూ తెలుసుకోలేని విషయం, దాన్ని మర్మము అంటారు. ఏమండి, ఇక్కడ మర్మాలు చెప్తారండి అంటే అందరికీ తెలిసినది కాదు, అది గూఢమైనది, అందరూ గ్రహించలేనిది. ఈ మర్మము అనేటువంటి మాటను క్రొత్త నిబంధన సంఘములో ఎక్కువగా చూస్తున్నాం. ఇక్కడ మనం చదువుకుంటే అందరూ గమనించండి, దేవుని వాక్యము అనగా యుగ యుగములలోను తరతరములలోను మరుగు చేయబడి ఉన్నటువంటి మర్మము. దేవుని వాక్యములో కొన్ని విషయాలు యుగ యుగాలలో, అంటే ఎన్ని జనరేషన్లైనా, ఎన్ని తరాలైనా కొన్ని మరుగు చేయబడ్డాయట మర్మాలు. అవి అందరికీ అన్ని తెలియబడలేదు. మరుగు చేయబడిన మర్మాలట సంపూర్ణంగా ప్రకటించుటకు. అంటే మర్మాలన్నీ ఎప్పుడు బయటపడుతున్నాయట? సంపూర్ణంగా ప్రకటించుటకు. ఆ మర్మాలన్నీ తెలియజేసేది ఎప్పుడంటే దేవుని ఏర్పాటు ప్రకారము సంఘమునకు పరిచారకుడనైతే ఇప్పుడు ఆ మర్మాలు బయటపడుతున్నాయంటే ఆ మర్మ యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా
మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడన్న సంగతి తన పరిశుద్ధులకు తెలియజేయబోరి. ఒక మాటలో చెప్పాలంటే యేసు క్రీస్తు ప్రభువారి వలన పరిశుద్ధులుగా ఉండు వారికి దేవుడు తరతరాలలో మరుగు చేసిన మర్మములను క్రీస్తు ద్వారా పరిశుద్ధులకు తెలియజేయగోరాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎన్నాళ్ళ నుండో మరుగుపడినటువంటి మర్మాలు, అందరికీ అర్థము కాని గూఢమైన సంగతులు యేసు క్రీస్తు ద్వారా వాక్యములో ఉన్న ఎన్నో మరుగైన మర్మాలన్నీ కూడా తన పరిశుద్ధులకు దేవుడు తెలియచేయాలనుకుంటున్నాడు. ఏంటయ్యా దాని అర్థం? పరిశుద్ధులకు మర్మాలు తెలియచేయడం ఏంటి? పాత నిబంధనలో మర్మాలు బయలుపరచబడలేదట. అవన్నీ యేసు క్రీస్తు ద్వారా ఎదురు చూస్తున్న వారికి, నిరీక్షణ కలిగిన వారికి, పరిశుద్ధులకు తెలియజేశారంటే ఏంటి దాని అర్థం? మీకు అర్థమయ్యేటట్లుగా దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. అవన్నీ చూసే ముందు మరొక మాట చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. కొంచెం జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరుల మొదటి 10వ వచనం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. అంటే పాత నిబంధనలో ఉన్న భక్తులు ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరి ద్వారా జరుగుతుంది అనే విషయాలు వారికి పూర్తిగా అర్థం కాలేదు. వారు విత్తనమే చూశారు. మనము యేసుక్రీస్తు ద్వారా ఫలాన్ని చూస్తున్నాం. ఏంటయ్యా దీని యొక్క అర్థము ఏమిటంటే, అమ్మా, యేసుక్రీస్తు రాకముందు ఉన్న ఆ జనాలందరినీ కూడా పాత నిబంధన జనులు అంటారు కదా. ఆ పాత నిబంధన జనులు కొన్ని విషయాలు తెలుసుకున్నారు, కానీ వారికి అవి పూర్తిగా అర్థం కాలేదు. మనకు యేసుక్రీస్తు ద్వారా దేవుడు పూర్తిగా తెలియచేస్తున్నాడు. వారికేమో కొంచెమే తెలుసు, మనకు పూర్తిగా మర్మాలు దేవుడు బయలుపరచబడి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా మనము పొందుకున్నటువంటివి చాలా ఉన్నాయి. పాత నిబంధన భక్తులకి ఆ అదృష్టం లేదు. మనకు దేవుడు అదృష్టాన్ని ఇచ్చాడు, మనం వాడుకోలేకపోతున్నాం. పాత నిబంధనలో మెస్సయ్య వస్తాడని వాళ్ళకు తెలుసు, ఒక మర్మం ఉంది. ఆ మెస్సయ్య ద్వారా రక్షణ వస్తుందని తెలుసు, కానీ దేవుడే మనిషిగా వస్తాడని సంగతి వారికి క్లారిటీగా తెలుసా? పాత నిబంధనలో తెలియదు. రక్షణకి సిలువపై మరణమే ప్రాముఖ్యం అవుతుందని పాత నిబంధనలో జనులకు తెలుసా, తెలియదా? సిలువ మరణం ద్వారానే మనకు విడుదల, రక్షణ వస్తుందని వారికి తెలుసా, తెలియదా? సిలువ మరణమని తెలియదు. సిలువని తెలియదు. ఎందుకంటే వారు బలి అర్పణ జరుగుతుంది, రక్తము చిందింపకుండా విమోచన లేదని తెలుసు, కానీ అది సిలువలో జరుగుతుందని వాళ్ళకు తెలియదు. అన్యజనులకి కూడా దేవుడు రక్షణ అవకాశం ఇస్తాడని పాత నిబంధన జనులకు తెలుసా, తెలియదా? తెలియదు. అంటే వాళ్ళకి కొంచెమే తెలుసు మెస్సయ్య వస్తాడని. అందుకని వారు కన్ఫ్యూజన్ లో పడిపోయారు.
వారు తికమకలో ఉండిపోయారు. యేసుక్రీస్తుని ఎందుకు నమ్మలేదయ్యా? పాత నిబంధనలో చాలా మంది ఆయన సిలువ వేయబడుతున్నా మౌనంగా ఉన్నారు, ఆయన కొరడా దెబ్బలు కొడుతున్నా, మేకులు కొడుతున్నా, ఆయనను దూషిస్తున్నా, త్రోళనాడుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారంటే వారికి మెస్సయ్యే యేసుక్రీస్తని క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే ఆ మర్మము వారికి పూర్తిగా బయలుపరచబడలేదు. కానీ క్రొత్త నిబంధన సంఘములో యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మనకి ఆ మర్మం పూర్తిగా బయలుపరచబడిందా లేదా? బయలుపరచబడింది. బయలుపరచబడిందా మనకి? అని నీ నా పాప నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించాడు. ఆయన మరణ త్యాగ ఆ ఫలితమే మనం ఈరోజు సంతోషంగా ఉండగలుగుతున్నామంటే, ఆనందంగా ఉండగలుగుతున్నామంటే, రక్షణ పొందామంటే ఆయన త్యాగ ఫలితమని మనకు తెలుసా తెలియదా? తెలుసు. ఇప్పుడు క్రీస్తు ద్వారా మర్మం బయలుపరచబడిందా లేదా? బయలుపరచబడింది. ఇప్పుడు ఆ మర్మాన్ని బయలుపరచబడిన ఎందుకు మనం ఆ విలువ అన్ని తెలిసిన వారమైనా తెలియనట్లు బ్రతుకుతున్నాం? వాస్తవంగా చెప్పాలంటే పౌలు గారు ఎన్నో సార్లు ఈ మర్మం అయ్యా యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత రక్షింపబడిన వారలారా మీకు మర్మం బయలుపరచబడింది, మీరు గ్రహించండి అని చెప్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మీరు దాన్ని చదివిన ఎడల మీరు దానిని చదివినయెడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. నాకు కలిగిన జ్ఞానం గ్రహించగలరు. 6వ వచనం చదవండి బ్రదర్. ఈ మర్మం మీదనగా ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు 6 చదవండి బ్రదర్. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులై ఉన్నారనున్నది ఒక మర్మం ఉందట. ఆ మర్మం ఏంటంటే యూదులకు ఎట్లా అయితే వాళ్ళు వారసులుగా మారారో వాళ్ళతో సమానంగా అన్యులకి కూడా వారసత్వం ఉందనే మర్మం మీకు అర్థమవుతుందా అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. అంటే పాత నిబంధన జనులకి మర్మములు అర్థం కాలేదు. యేసుక్రీస్తు ప్రభు సుంకరులతో భోజనం చేస్తే ఈయన సుంకరులతో భోజనం చేస్తున్నాడేంటి, ఈయన వాళ్ళతో మాట్లాడుతున్నాడేంటి, ఈయన సమరీలతో మాట్లాడుతున్నాడేంటి అని వాళ్ళు చాలా తప్పుగా అర్థం చేసుకునేవారు. కారణం వారికి మర్మము బయలుపరచబడలేదు, కానీ మర్మం మనకు బయలుపరచబడిందట. మీరు చాలా విషయాలు గమనిస్తే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను మీతో ఈ పూట అంటే యేసు క్రీస్తు ద్వారా ఎన్నో వాక్యములో పితరులకు అర్థం కానివి కూడా మనకు అర్థమవుతున్నాయి. అంటే మనం ఎంత భాగ్యాన్ని పొందుకున్నామన్న విషయం ఈ పూట మీకు అర్థం కావడానికే ఈ విషయాలన్నీ చెప్తున్నాను. మర్మాలన్నీ యేసు క్రీస్తు ద్వారా మనకు క్లారిటీ వచ్చింది. పాత నిబంధన భక్తులకి ఆ క్లారిటీ లేకే తికమక పడి వారు ఎంతో కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయారు. మనకు ఆ పరిస్థితి లేదు. దేవుడు అన్ని మనకు తగిన సమయం అందు తెలియచేస్తున్నాడు. పాత నిబంధనలలో యేసయ్య ఏం చెప్పినా ఉపమానాలతో మాట్లాడేవాడు. వాళ్ళకి చెప్పేటప్పుడు డైరెక్ట్ గా చెప్పేవాడు కాదు, ఉపమానాలు చెప్పేవాడు. మత్తయి సువార్త 13:11 చూడండి. మత్తయి సువార్త 13:11. ఆ మర్మాలు వారికి బయలుపరచబడలేదు, దేవుని రాజ్య మర్మాలు. మత్తయి సువార్త 13:11. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. మీకు అనుగ్రహింపబడింది. యేసుక్రీస్తు ప్రభు తర్వాత వచ్చిన జనాలతో చెప్తున్నా, అయ్యా పరలోక రాజ్య మర్మాలు ఉన్నాయి కదా,
ఆ మర్మాలు ఎరుగుట అనేది మీకు ఇచ్చారు, మీకు అనుగ్రహింపబడినది అది. కానీ వేరే వాళ్ళకి అనుగ్రహింపబడలేదయ్యా. కలిగిన వానికే ఇవ్వబడును, వానికి సమృద్ధిగా కలుగును. అయ్యా మీకు ఇస్తున్నానయ్యా, మీకు అనుగ్రహింపబడింది. ఈ పూట యేసు క్రీస్తు ద్వారా మర్మములు గ్రహించుటానే అనుగ్రహింపబడిన మనమందరము కూడా వాక్యములోని మర్మములను గ్రహించినట్లుగా, ధర్మశాస్త్రము గ్రంథములోని వాక్యములోని ఆశ్చర్యకర సంగతులు చూచినట్లుగా దేవుడు మన కన్నులను తెరుచునుగాక, మనకు వివేకం అనుగ్రహించునుగాక. వాక్యములోని మర్మయుక్తమైన విషయములు తెలుసుకొనగలిగిన జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించునుగాక, దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఎందుకంటే మీకు అనుగ్రహింపబడింది. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత చెప్తున్న మాట, వారికి అనుగ్రహింపబడల, మీకుంది అదృష్టం, మీరు ప్రయత్నం చేయట్లా. ఇప్పుడు బైబిల్లో చాలా మర్మయుక్తమైన విషయాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలోకి వెళ్తే 7 నక్షత్రాల మర్మం, బబులోను మర్మం, యేసు ప్రభు స్వయంగా కొన్ని చెప్తాడు. బైబిల్ అనే ఆ మర్మాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు ఎందుకు ఈ మర్మాలను దాచిపెట్టాడంటే తన సమయానికి బయలుపరచడానికి. దేవుడు అన్ని ఒకేసారి చెప్పడు, టైంకి బయలుపరుస్తాడు. ఆ టైమే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు కలిగింది. ఎవరైతే ఈ మర్మాలను తెలుసుకోవాలని ఆశపడతారు, ఆ మర్మాలను తెలుసుకోవాలని ఆశపడే వారికి దేవుడట బయలుపరుస్తాడట. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం చూడండి. సామెతలు 25:2లో సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. మరుగు చేశాడు ఆయన మహిమ కోసం. మనము రాజులుగా అదేంటా అని మనం శోధిస్తే, అంటే పరిశీలిస్తే, ఆ మర్మాలు తెలుసుకోవడానికి ఆశపడితే మనల్ని దేవుడు ఘనపరుస్తాడు. ఈ రోజున దేవుని మర్మములు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నదా? అమ్మా, నాకు నీ మర్మాలు, నీ వాక్య మర్మాలు నేను తెలుసుకోవాలయ్యా. దేవుని మర్మం తెలిస్తే అక్కడ క్రీస్తు ఎక్కడ కనిపిస్తున్నాడు, అసలు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని దేవుని సమయం వచ్చే వరకు దాచబడి తర్వాత ఆయన ప్రజలకు బయలుపరచబడిన సత్యాన్ని ఎఫెసీ 1:9లో ఉంటది. తన చిత్త మర్మమును దేవుడు మనకు తెలియజేశాడట. మర్మము తెలుసుకోవడానికి మనం ముందుకు వెళ్ళిపోతే దేవుడు తన చిత్త మర్మాలు మనకు తెలియజేస్తాడట. అమ్మా, ఈ రోజున ఆ మర్మాలు తెలుసుకోవాలని ఆశ ఉందా? ఇప్పుడు దేవుడు బైబిల్ మొత్తాన్ని ఆదాముకి ఇవ్వల, అబ్రహాముకి ఇవ్వల, మోషేకి ఇవ్వల. దేవుడు తన ప్రణాళికను మొదట విత్తనం రూపంలో, తర్వాత నీడల రూపంలో, ప్రవచనాల రూపంలో, చివరికి క్రీస్తులో బయలుపరిచాడు. మర్మాలు గుర్తుపెట్టుకోండి, అదొక ప్రాసెస్. మొదటిగా విత్తనం రూపం, అంటే దేవుడు మొదటిగా విత్తనాలు విత్తాడు తన మర్మాన్ని తెలియచేయడానికి. తర్వాత నీడలా కనబడ్డాడు, అంటే దేవుని ఛాయ కనబడింది. తర్వాత ప్రవక్తల రూపములో దేవుడు కనిపించాడు. తర్వాత క్రీస్తు ద్వారా మర్మాలు బయలుపరిచాడు. అంటే మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్తానమ్మా. ఆదికాండములో ఎగ్జాంపుల్ 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతానము సర్పం తలను చితక్కొడుతుంది అని చెప్తారు అక్కడ. అవునా కదా? స్త్రీ సంతానం నీ తలను చితక్కొడుతుంది అని సర్పంతో, అపవాదితో దేవుడు చెప్తాడు. స్త్రీ సంతానం చితకగొడుతుందని చెప్పాడు, కానీ ఎవరు, ఎప్పుడు, ఎలా అని చెప్పారా పాత నిబంధనలో, ఆదికాండంలో? చెప్పలేదు బ్రదర్. ఎప్పుడు చెప్పారు? గలతీ 4:4లో చూస్తే ఆ స్త్రీ సంతానం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. ఆ యేసుక్రీస్తు ప్రభువే సాతాను తలను చితకద్రొక్కాడు అని గలతీలో చెప్పాడు. ఇప్పుడు ఆదికాండములో మరుగై ఉన్న మర్మం గలతీలో బయటపడిందంటే ఆదికాండంలో ఉన్నటువంటి ప్రజలు ధన్యులా? యేసుక్రీస్తు ద్వారా ఎవరు, ఎప్పుడు, ఎలా, ఏం జరిగిందని ఎరిగిన క్రొత్త నిబంధన సంఘం వారు ధన్యులా? యథార్థంగా చెప్పండి. యేసుక్రీస్తుని ఎరిగిన వారు ధన్యులు. ధన్యులు. ఎందుకు యేసుక్రీస్తుని ఎరిగిన వారు వాళ్ళకి విషయం తెలుసు, క్లారిటీ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా అసలు ఎవరు ఏంటనే విషయాన్ని మనకు క్లారిటీగా రాశాను.
ఎంత గొప్ప విషయం అండి. యెషయా గ్రంథములో 61లో యేసయ్య మొదటి రాకడ, రెండవ రాకడ, ప్రవక్తకు 2 పర్వతాలు కనిపిస్తాయి, ఇలాంటివన్నీ కనిపిస్తాయి, కానీ క్లారిటీ ఉండదు. కానీ ఆ క్లారిటీ అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రార్థన నిబంధనలో కొన్ని కనిపిస్తాయి యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా. అవేంటంటే పస్కా గొర్రెపిల్ల, అది యేసు ప్రభుకు సాదృశ్యం. మనకు తెలుసు అక్కడ పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యం అని. వారికి తెలుసా? తెలీదు. వాళ్ళకు గొర్రెపిల్ల మాత్రమే తెలుసు. అక్కడ వాళ్ళు అందరూ పాము కాటుకు చనిపోతున్నప్పుడు ఒక కంచు సర్ప బొమ్మని చూపించినప్పుడు అందరూ బ్రతుకుతారు. మనకు తెలుసు ఆ సర్పము యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉందని యోహాను సువార్తలో మనం చూస్తాం. కానీ వాళ్ళకి తెలుసా? తెలుసమ్మా? వాళ్ళకి తెలుసా? తెలీదు. ఇప్పుడు మన్నా అంటే వాళ్ళకి తినడమే తెలుసు. మనకు మన్నా అంటే వాక్యానికి సాదృశ్యం తెలుసు. వాళ్ళకి రాతి బండ అంటే నీటినిచ్చేదని తెలుసు. మనకు ఆ రాతి బండ ఎవరికి సాదృశ్యంగా చెప్పబడిందని తెలుసు. ఆ బండ దేవునికి సాధిస్తుంది. క్రీస్తైన బండ అని మనకు అంటే తెలుసు. పస్కా గొర్రెపిల్ల గాని, కంచు సర్పం గాని, మన్నా గాని, రాతి బండ గాని, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువునే చూపిస్తున్నాయనే సంగతి పాత నిబంధన ప్రజలకు తెలుసా? యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన క్రొత్త నిబంధన ప్రజలకు తెలుసా? కడగబడిన వారికి తెలుసు. అంటే ఇప్పుడు మనకే తెలుస్తుంది. ఇప్పుడు వారికంటే మనం ఎంత ధన్యులం, ఎంత భాగ్యవంతులో, ఎన్ని మర్మాలు దేవుడు మనకు చెప్పాలనుకుంటున్నాడు. పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు, ఆలయం, పాత నిబంధనల ఆలయం యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలో నివసించే ఆలయంగా, ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువుగా, బలిలో యేసుక్రీస్తు ప్రభువుగా, ఎన్ని విషయాలు ఉన్నాయండి. ఈరోజు ఆ మర్మం మనకు అర్థం చేసుకోగలుగుతున్నా? వాస్తవంగా చెప్పాలంటే ఈ సాతానుగాడికి మర్మాలు తెలియదండి. వాడు యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణిస్తే వాడు చంకలు గుద్దుకొని ఆహా నేనే గెలిచేశాను, నేనే విజయం సాధించేశాను అనుకున్నాడు. కానీ 1 కొరింథీ 2వ అధ్యాయం 7వ వచనంలో ఎంత క్లారిటీగా రాయబడి ఉంటదండి. ఒక్కసారి చూడండి. సాతానుకి బయలుపరచబడని మర్మములు, పాత నిబంధన ప్రజలకు బయలుపరచబడని మర్మములు, క్రొత్త నిబంధన సంఘములో ఉన్న మనకు దేవుడిచ్చిన భాగ్యం అది. మనం ఆ భాగ్యం తెలుసుకోవడానికే ఈ తాపత్రయం. వాళ్ళకు లేదు, మనకు అనుగ్రహింపబడింది. 2వ అధ్యాయం 7వ వచనం, దేవుని జ్ఞాన మర్మమైనట్టుగా బోధించుచున్నాం. ఈ జ్ఞానము మరుగైండను. జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించను. అది లోకాధికారులలో, లోకాధికారి అంటే ఎవరమ్మా? అపవాది. అపవాది. ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువుని సిలువ వేయకపోదురు. సాతానుగాడు సిలువ వేస్తే వాడు అనుకున్నాడు ఆయన ఓడిపోయినట్టని. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభు గెలుపే సిలువలో ఆరంభమైంది. అంటే వాడనుకున్నది వేరు. ఇక్కడ మర్మాలనేవి దేవుడు పాత నిబంధన ప్రజలకు బయలుపరచలా, కొత్త నిబంధనలో ఉన్న మనకు బయలుపరిచాడు. అపవాదికి బయలుపరచలా, మనకు బయలుపరిచాడు. రోజు మనం ఈ వాక్యంలో ఉన్న మర్మములను తెలుసుకుంటున్నామా? యేసును చంపితే గెలుస్తాననుకున్నాడు, కానీ సిలువే వాడికి ఓటమైపోయి మనకు విజయంగా అయిపోయింది. సిలువ యొక్క పూర్తి అర్థం తెలుసుంటే సాతాను సిలువేసేవాడా? వారు తెలుసుకొని ఉంటే మహిమ ప్రభువుని సిలువ వేయించేవారు కాదు కదా అని క్లారిటీగా అంటాడు. అంటే ఒకటేనండి మీతో చెప్పేది, మనకు దేవుడు మర్మములను తెలియచేసే భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు మర్మములను మనకి ఇచ్చాడు. ఇప్పుడు మీకు ఒక డౌట్, సరే బ్రదర్, పాత నిబంధన ప్రజలకు క్లారిటీ లేదన్నారు. అవును, వారు కొంచెం కొంచెంగానే చెప్పారు, కానీ ఇది అని వాళ్ళకి తెలియదు. క్రొత్త నిబంధన ప్రజలైన మనకే తెలుసు అనుకున్నారు. ఓకే, సాతాను కూడా తెలియదు. ఈ మర్మాలు ఇంకా ఉన్నాయా? ఉన్నాయి. అవి తెలుసుకోవడానికి ఏం చేయాలి? మర్మాలు మనం తెలుసుకోవడానికి వాక్యము ద్వారా మనకి అనుగ్రహింపబడింది. దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చాడు. మనం తెలుసుకోవడమే లేట్. మర్మాలు మనం తెలుసుకోవాలంటే, అంటే లోతుగా ఉన్న విషయాలు, మర్మాలు తెలుసుకోవాలంటే బైబిల్ స్టడీస్ చేస్తేనే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు తన జ్ఞానం ద్వారా కూడా మర్మాలు మనకు తెలియజేస్తాడు.
ఆ మర్మాలు మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నెంబర్ 1, 1 కొరింథీ 2:10. మర్మాలు మనం తెలుసుకోవాలంటే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మనకైతే ఆ మర్మాలను దేవుడు ఎట్లా బయలుపరుస్తున్నాడట? ఆత్మ వలన. ఆత్మ వలననే బయలుపరచబడి ఉన్నాడు. ఆ ఆత్మ ఆత్మ అన్నిటిని అన్నింటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆత్మ దేవుని మర్మాలు కూడా పరిశోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మ చేత ఎవరు నింపబడతారు? యేసు నామములో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందుకోవడం వరముగా కలిగి ఆత్మ చేత నడిపింపబడుతున్న వారందరూ కూడా వారికి దేవుడు మర్మాలు బయలుపరచబోతున్నాడట. ఈరోజు ఆత్మ అనుభవములో ఉన్నవారులారా, మీకు మర్మములు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడా? ఒకవేళ పరిశుద్ధాత్ముడి మీకు మర్మములు బయలుపరచట్లేదు అంటే పరిశుద్ధాత్ముడికి మీరు ఇంకా అప్పగించుకోలేదని అర్థం. మీరు పరిశుద్ధాత్ముడికి అప్పగించుకోండి, పరిశుద్ధాత్ముడే మీకు మర్మములు బయలుపరచబోతున్నాడు. బా, ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది మర్మాలు? నాకు ఆశగా ఉందయ్యా మర్మాలు ఎన్నో తెలుసుకోవాలన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఒకరు, హల్లెలూయా. ఇద్దరు, ముగ్గురు, హల్లెలూయా. నలుగురు, ఐదుగురు. ఇంకా మీ హల్లెలూయాను బట్టి ప్రభు మురిసిపోవాలి పరలోక రాజ్యంలో. మిగతా వారు, హల్లెలూయా. మిగతా వారు పరలోక రాజ్య మర్మములను, క్రొత్త నిబంధన సంఘమునకు దేవుడు బయలుపరిచిన మర్మములను తెలుసుకోవడానికే తన ఆత్మను దేవుడు అనుగ్రహించాడట. ఆత్మాభిషేకముతో నింపబడిన ప్రతి ఒక్కరు మర్మములు తెలుసుకొందురుగాక. ఆమేన్. అదేంటయ్యా, పరిశుద్ధాత్ముడు వచ్చినంత మాత్రాన మర్మాలు తెలిసిపోతాయా? ఎస్. ఎప్పుడైతే మన శరీరాన్ని మనం ఆబ్సెంట్ లో పెట్టి ఆత్మకి మనం ఎక్కువగా ప్రజెంట్ లో పెడితే, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆత్మ దేవుడు ఎక్కువగా పనిచేస్తే శరీర కార్యాలు పనిచేయవు. ఆత్మకు శరీరం, శరీరమునకు ఆత్మ విరోధమై ఉంది. ఇప్పుడు మీ శరీర కార్యాలు అనేవి తగ్గిపోయి ఆత్మకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మీరు ఎక్కువ పనిచేస్తుంటాడో, మీలో ఆ ప్రార్థనను బట్టి, ఉపవాసాలను బట్టి, మీరు ప్రభు కోసం నిలబడాలనే ఆ తాపత్రయాన్ని బట్టి, పరిశుద్ధాత్ముడు మీకు తెలియకుండానే తన జ్ఞానాన్ని బట్టి మీకు తెలియని విషయాలు మరుగు చేయబడిన విషయాలు బయలుపరుస్తాడు. ఉదాహరణకు చెప్తున్నాను, చాలా సందర్భాలలో కొన్ని విషయాలు నాకు తెలియదండి. బైబిల్ స్టడీ, బైబిల్ థియాలజీ, బైబిల్ కాలేజెస్, బైబిల్ క్లాసులు నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు బయలుపరుస్తాడు. ఒకరోజు నా గొప్ప కొరకు కాదు, దేవుని జ్ఞానం ఎంత గొప్పదో చెబుతున్నాను. దేనికి పనికిరాని అభాగ్యునైన నేను దేవుని వాక్యం చెప్పి ముగించుకొని వస్తున్నప్పుడు బైబిల్ థియాలజీ చేసిన ఒక సేవకుడు, బ్రదర్ మీరు భలే చెప్పారు ఆ పాయింట్ని, మేము బైబిల్ థియాలజీ చేసి మాకు అక్కడ చెప్పలేదే, మీరు ఎక్కడ నేర్చుకున్నారు, మీకు ఎక్కడ తెలిసింది, మీరు ఎక్కడ చదివారు? అప్పుడు వాళ్ళతో చెప్పిన మాట, నేను ఎక్కడ చదవలేదు, నేను ఎక్కడ తెలుసుకోలేదు. అదేంటి మీరు ఎక్కడ తెలుసుకోలేదు అంటున్నారు, ఎక్కడ చదవలేదు, మీకు ఎలా తెలిసింది ఆ పాయింట్ అంటే, నాకు ప్రతి పాయింట్ దేవుని ఆత్మ ద్వారా దేవుని పాదాల యొద్ద తెలుస్తుంది. నాకనే కాదు, ఏ దైవజనుడికైనా. ఏసన్న గారు ఉన్నారు దైవజనుడు, వారు ఏం బైబిల్ థియాలజీ చేశారండి? వారు ఆనాటి కాలంలో 6వ తరగతి ఎన్నోసార్లు ఫెయిల్ అయిన వారు, 7కు పోలేక 5లోనే తిప్పలబడినటువంటి వారు. అలాంటి వారు ఏ అమెరికా, ఏ జపాన్కి వెళ్ళి బైబిల్ థియాలజీలు చేస్తారండి? ప్రతి ఒక్కరు ఎక్కడ నేర్చుకున్నారు మీ మర్మాలు? ఎక్కడ తెలిసాయి మీకు? మాకు తెలిసినది ఆ దైవజనులు చెప్పే మాట, ఎవరమైనా దేవుని పాదాల యొద్ద పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకున్నాం. దర్శనములు చూపిస్తూ పరిశుద్ధాత్మను నేర్పిస్తాడు. అమ్మ మీరు అనుభవం ఉందా? సేవకులకే కాదు, ప్రతి ఒక్కరికి అనుభవం ఉండాలి. పరిశుద్ధాత్ముడి ద్వారా మర్మములు తెలుసుకునేటువంటి అనుభవం ప్రతి ఒక్కడికి రావాలి. అమ్మ మీరు మర్మాలు తెలుసుకోవాలి. వాక్యం అంటే ఏదో బేసిక్ గా వెళ్ళిపోవడమే కాదు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చాడు, ఆయన మరణం ఎందుకు, ఆయన మరణం తర్వాత పునరుద్ధానం ఎందుకు, ఆయన సిలువలోనే ఎందుకు చనిపోయాడు, ఆయన రక్షణ కార్యం ఏంటి, సంఘం ఏంటి, క్రొత్త నిబంధన ప్రజలేంటి, మళ్ళీ రావడం ఏంటి, రెండవ రాకడ అనుభవాలేంటి,
ఆ సూచనలేంటి, రాజ్య మర్మాలేంటి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గ్రహించినట్లుగా పరిశుద్ధాత్ముడి ద్వారా ఒక్కొక్కరికి మర్మములు బయలుపరచబడును గాక. ఆమేన్, ఆమేన్. పలకండి ఆమేన్ అని. ఆమేన్. యేసు నామములో ప్రతి నీరసం, ప్రతి ఒక్క ఆమేన్. బద్ధకం తొలగిపోవును గాక. ఆమేన్. ఇన్నాళ్ళు అలాగా మూగ ముద్దుల్లాగా ఏమి అర్థం చేసుకుని వారిగా, బైబిల్లో మూలపాఠాలు నేర్చుకునే వారిగా మనం ఉంటాం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారు అంటాడు పౌలు గారు. కానీ వారు బోధకుల్లా లేరు, ఇంకా చిన్నపిల్లల్లాగానే ఉన్నారు. మీరు కూడా అలాగ కాదు. మీరు బోధకుల్లాంటి స్థాయికి మీరు వెళ్ళాలంటే వాక్యములోని మరుగైన మర్మములను మీరందరూ మనమందరము తెలుసుకుందుము గాక. ఆమేన్. తెలుసుకుందామమ్మా. వాక్యాన్ని బాగా చదవండి, ఎన్నో విషయాలు గ్రహించండి. కొన్ని విషయాలు మరుగైన మర్మములను యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. తరువాత ఎవరికి మర్మాలు దేవుడు తెలియజేస్తాడంటే, ఒకటి తన ఆత్మ ద్వారా నింపబడిన వారికి. 25 కీర్తన 14 వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. యెహోవా మర్మము ఎవరికి తెలుస్తుందంటమ్మా? ఆయన యందు భయభక్తులు గల వారికి. ఎవరైతే దేవుడంటే భయం కలుగుంటారో వారికి మర్మాలు దేవుడు తెలియజేస్తున్నాడట. అబ్బా, ఈరోజు మనం భయపడుతున్నామా? మనం భయపడితే, దేవుడంటే భయముతో కూడిన భక్తి ఉంటే దేవుడట మర్మాలు తెలియచేస్తున్నాడు. ఈరోజు ఆయనకు భయపడుతూ క్రొత్త నిబంధన సంఘములో ఉన్న మనం, నిజం చెప్పాలంటే భక్తులు పాత నిబంధనలో ఎంతో భయపడ్డారు, కానీ వారికంటే దేవుడు మనకు తెలియచేసి, యెషయా కొన్ని చూడాలనుకున్నాడు, ఇర్మియా కొన్ని చూడాలనుకున్నాడు, దానియేలు అర్థం చేసుకోవాలనుకున్నాడు, కానీ వాళ్ళకి తెలియలేదు. మనం మాత్రం సిలువను తెలుసుకున్నాం, పునరుద్ధానాన్ని తెలుసుకున్నాం, పరిశుద్ధాత్మ రాకను తెలుసుకున్నాం, సంఘ యుగాన్ని తెలుసుకున్నాం. ఈ సంగతులంట మనమే కాదండి, మనకు దేవుడు ఇచ్చాడు. ఆనాటి కాలంలో సాతానుకు తెలియలా, భక్తులు ఆశపడి తెలియదు, దేవదూతలు కూడా తెలుసుకుందాం అని ఆశపడితే దేవుడు వాళ్ళకు కూడా తెలియకుండా మనకు చెప్పాడంట. మనం భయభక్తులు కలుగుంటే దేవుడు మనకి ఎన్ని ఇచ్చాడో మనకు అర్థం అవుతుంది. చూడండి, 1 పేతురు 1:12 పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వల్ల మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు అని మీ కొరకే తాము పరిచర్య చేసే సంగతి వారికి బయలుపరచబడింది. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు. దేవదూతలు తొంగి చూస్తున్నారంటే ఏం జరుగుతుందా అని ఆసక్తితో దేవుడు ఏం బయలుపరుస్తున్నాడా అని. కానీ మనకు దేవుడు ఎంత భాగ్యాన్ని ఇచ్చాడండి. ఈరోజు మనం భయపడుతున్నామా దేవునికి? ఆ దేవుడికి ఎవరైతే భయపడతారో వాడికి దేవుడు మర్మాలు బయలుపరుస్తాడట. ఈరోజు చూడండి, దేవునికి భయపడుతున్నామా? మనమైతే ఇప్పుడు పైన చూస్తున్నాం, కానీ మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఉందండి. ఈరోజు కొంత తెలుసుకొని నాకు అన్నీ తెలిసిపోయిందని కాదు, మనం అంట మసకగా చూస్తున్నామట. అంటే క్లారిటీగా చూడలేకపోతున్నాం. దేవుడు మనకి చాలా సిద్ధపరిచాడు. అవన్నీ ఆ మర్మాలు మనం తెలుసుకోవాలంటే మొదటిగా మనం దేవునికి భయపడాలి. ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో అప్పుడు మనం క్లారిటీగా అన్ని చూస్తున్నామట. ఇప్పుడైతే 13:12 1 కొరింథీ 13:12 ఇప్పుడు అద్దములు చూచినట్టు సూచనగా చూచున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూస్తాం. ఇప్పుడు కొంత మట్టుకు ఎరిగి ఉన్నా, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుతాను. ఇప్పుడు కొంచెమే తెలుసు, కానీ ఒక రోజు వస్తుంది క్లారిటీగా మనం తెలుసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు దానియేలుకి దేవుడు ప్రవచనం చెప్పాడు జరగబోయేది, కానీ తను గ్రహించలేకపోతున్నాడు. కానీ మనకు అర్థం అవుతుందిగా ఇప్పుడు. దేవుడు ఎంత భాగ్యాన్ని ఇచ్చాడు. మోషే చూడాలనుకుంది, మనం చూస్తున్నాం. మోషే గుడారాన్ని చూశాడు, బలులను చూశాడు, యాజకుని చూశాడు. మనం ప్రధాన యాజకుడిలో క్రీస్తుని చూస్తున్నాం, గుడారంలో క్రీస్తుని చూస్తున్నాం, బలిలో క్రీస్తుని చూస్తున్నాం. ఈ రోజున దేవునికి భయభక్తులు కలిగి ఉంటే మనకు దేవుడు కొత్త మర్మాలు తెలియచేస్తాడు. ఈ రోజున మనం ఆ విధంగా, ప్రభువా నేను నీకు భయభక్తులు కలిగి ఉంటా. 2 విషయాలేనండి మర్మాలు బయలుపరచడానికి, ఒకటి పరిశుద్ధాత్మ, 2 భయభక్తులు. ఈ 2 మాకు కావాలని
అందరము ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి, తలలు వంచండి. మాకు మర్మములు బయలుపరచండి అయ్యా. అందరూ ప్రార్థన చేయండి. మాకు మర్మములను బయలుపరచండి అయ్యా. దేవదూతలు తొంగి చూడాలనుకున్న ఈ లోక అధికారైన అపవాది ఎరుగలేకపోయినా అందరూ ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దేవదూతలుకి లేని భాగ్యం, పాత నిబంధన భక్తులకు కూడా లేని భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. మర్మములు మా ఎదుట ఉన్నవి, మేము వాటిని గ్రహించలేక కొంత మట్టుకే ఎరుగుంటున్నాం. నీ యందు భయభక్తులు కలిగి నీ ఆత్మ సహాయంతో పూర్తిగా ఎరుగునట్లుగా మా మనోనేత్రములను తెరవండి. నీ వాక్యములను ఆశ్చర్యకార్య సంగతులను చూచున్నట్లుగా మా కన్నులు తెరవండి. ఈరోజు విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ప్రతి ఒక్కరు బలహీనతలో బలాన్ని ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. బలహీనతలో ఉన్న వారికి బలాన్ని ఇవ్వండి. శక్తిహీనులకు శక్తినివ్వండి. నీ బిడ్డలకు మీరు ధైర్యాన్ని, ఆదరణనివ్వండి. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేసి వైరస్ ప్రమాదాల ఆరోగ్యాలు తప్పించమని, అపవాది చేతిలో ఎవరము పడకుండా మీ కంచి మా చుట్టూ వేయమని, మీరెక్కల నీడలో భద్రపరిచి శక్తితో నింపి వాడుకోండి. ప్రతి ఇంటి చుట్టూ కంచె వేసి తోడుగా ఉంటామని, ఈరోజు చేసిన పనిలో తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరిని పాపము నుండి తప్పించి క్షేమాన్ని అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నుండి సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 వందనాలయ్యా. వందనాలమ్మా. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలు బాబు. అమ్మా వందనాలు.